కృప కొరకు కనిపెట్టే వారు అందరిని బట్టి దేవుడు ఆనందిస్తాడంట. మీకు మంచి మాట చెప్తాను. దేవుని కృప కొరకు కనిపెట్టే వారిలో తొందరపాటు ఉండదు. ఏముండదు చెప్పండి? దేవుని కృప కొరకు కనిపెట్టే వారిలో తొందరపాటు ఉండదు. వారు ఎప్పుడూ కూడా దేవుని దగ్గర దేవుని కృప కొరకు కనిపెడతానే ఉంటారు. మీరు పాత నిబంధన అంతా చూడండి. రాజులైన వారు తన ప్రవక్తలు, తనందు భయభక్తులు గల వారు అందరూ కూడా తన కృప కొరకు కనిపెట్టినప్పుడు, ఎదురు చూసినప్పుడు వారి జీవితాల్లో అద్భుతాలు జరిగినట్లు మనకు కనపడతా ఉంటాయి. ఇంకో మంచి మాట, వారి జీవితాలను దేవుడు హెచ్చించినట్లు కూడా మనకు కనపడతా ఉంటుంది. ఈరోజు మీరు ఆలోచించండి, దేని కొరకు మనం కనిపెట్టాలి అంటే దేవుని కృప కొరకు కనిపెట్టాలి. ఉపవాసం ఉండి కన్నీరు కార్చి పశ్చాత్తాపం చెంది దేవుని కృప కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? చెప్పండి అమ్మా. వారందు ఆనందించి వారి కృప పరిపూర్ణంగా వారికి అనుగ్రహించాడు. ఈరోజు దేని బిడ్డ, ఆయన కృప మనకు దొరకాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? కొన్ని సమయంలో ఉపవాసాలు ఉండాలి, కొన్ని సమయంలో దేని బిడ్డలారా కన్నీరు ప్రార్థనలు చేయాలి, ఎదురు చూడాలి. ఆయన మాట ఇచ్చే వరకు, ఆయన కృప మనకి పరిపూర్ణంగా అనుగ్రహింపు వరకు కూడా మనం ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. చూసావా, నా కుమార్తె, నా కుమారుడు ఎప్పుడైతే నేను ఇస్తానో అప్పుడే ఇస్తాడని, నా కృప కొరకే కనిపెడుతున్నాడని, ఆ కృప కొరకు ఎదురు చూస్తున్న ఆ మనస్తత్వాన్ని చూసి దేవుడు బహుగా ఆనందిస్తాడు.